క్రైస్త ద లార్డ్. అందరి ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరూ బాగుండాలని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సో ఈ జీవితాల్లో ఈ దినం కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. God has been doing many things, miracles and wonders in our lives every day. ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి దినాన్ని బట్టి దేవుని మహిమపరచుదా, దేవుని వాక్యాన్ని విందాం. కొంచెం లేట్ అయింది, ఈ దినం కొంచెం లేట్ అయింది, అయినా మీ మధ్యలోకి రావాలని ఆశపడి మీతో కొంత సమయాన్ని గడపాలని, ప్రభువుని స్తుతించాలని, వాక్యం ప్రకటించాలని ఆశతో మీ మధ్యలో రావడం జరిగింది. ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొన్ని వాక్యం వినటానికి మీ కృప మాతో అందుకున్నాను. సమృద్ధి కృపను అందుకున్నాను. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించే పరిశుద్ధాత్ముడు మాతో అందుకున్నాను. దేవా, ఈ దినం తండ్రి నీ వాక్యాన్ని మేము చదువుతూ ఉండగా మాకు వివరించండి, బోధించండి, తెలియచేయండి, బలపరచండి. దేవా, బుద్ధి, తెలివి, జ్ఞానం మాకు దయచేయండి. పరలోకపు సన్నిధితో నింపండి. పరిశుద్ధాత్మ అగ్నితో దీవించండి. సాతాను శక్తులు కాల్చివేయండి. ఎంతమంది అయితే బాధలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, వారి కన్నీళ్ళన్నీ తుడిచివేయండి ప్రభా. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక చరిత్ర ఉంది తండ్రి, ఒక కథ ఉంది ప్రభా. వారి కథలు, వారి చరిత్రలు అన్ని నూతనపరచబడిన, పరిశుద్ధపరచబడిన, అద్భుతమైన శక్తితో నింపబడినగా, బలమైనటువంటి విడుదల కార్యం ఇప్పుడే జరుగునుగా. దేవుని అగ్ని అభిషేకం నిండుగా నింపునుగాక. నీవే ఆశీర్వదించి దీవించి బలపరచు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో కొంచెం లేట్ అయినా కానీ పిల్లరా, మనం ప్రభు వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. వాక్యం గొప్పది అన్నిటికంటే కూడా. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, చదువుతారో, ధ్యానిస్తారో వారు ధన్యులు. వాక్యాన్ని వినకుండా, చదవకుండా, ధ్యానించకుండా, దాని ప్రకారం చేయకుండా ఎవరైతే జీవిస్తారో వారు వారి జీవితంలో అనేకమైనటువంటి నానా రకాలైనటువంటి శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శోధనలోనికి ప్రవేశిస్తారు. శోధన వచ్చిందంటే ఒకసారి పిల్లరా దానిని బయట కట్టేసి అది ఎంతో మనల్ని వేదనకు గురి చేస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. అందుకే మనకు వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తే మన వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం. వాక్యానుసారంగా ప్రవర్తిస్తే, జీవిస్తే వాక్యం మన శోధనలన్నిటిలో నుండి దూరం చేస్తాం. అందుకే మనం నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ దినం యేసు ప్రభు చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకుందాం. చివరి దినాల గురించి, అంత్య దినాల గురించి కొన్ని విషయాలు యేసు ప్రభు వారు చెప్పారు. మనం ఎక్కువ సమయాన్ని తీసుకోకపోయినప్పటికీ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త, అద్భుతమైనటువంటి వాక్యం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనుపరిచెదరు. చాలా అద్భుతమైనటువంటి మాటలండి. చివరి దినాల్లో, అంత్య దినాల్లో మహత్కార్యాలు చేస్తారంట, సూచక క్రియలు, అద్భుతాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు పిల్లరా. దేవుని బిడ్డలే కాదు పిల్లరా, అన్యులు కూడా, కొంతమంది దైవజనులు కూడా అలాంటి ఇక్కడ ఉంది. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు అని కూడా ఉంది. ఆ దినాల్లో చైనాలోను, కొరియాలోను, అమెరికాలోను ఈ దినాలు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేనే క్రీస్తుని చెప్పుకుంటూ. కొంతమంది అయితే నేనే ప్రవక్తని చెబుతారు. ప్రపంచానికి అంత తప్పుడుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. బోధ అంతా అసత్యముగా మాట్లాడతారు, అబద్ధంగా మాట్లాడతారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నట్టున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే
సత్యమే పలకాలి, నిజమే చెప్పాలి. అది మనల్ని కాపాడిద్ది, మనల్ని రక్షించిద్ది, మనల్ని దీవిస్తుంది. ఎస్, మనం దీవించబడాలంటే సత్యం చెప్పాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పినట్ల నమ్మకండి. అమెరికాలో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, చైనాలో ఉన్నాడు, కొరియాలో ఉన్నాడు. కొంతమంది అబద్ధపు బోధకులు బయలుదేరేస్తున్నారు. అబద్ధము ఆడేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధ బోధకుల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు, కంటూ ఉన్నాడు, పెంచుతూ ఉన్నాడు, పెద్ద చేస్తూ ఉన్నాడు, సమాజం మీద కుదులుతూ ఉన్నాడు. క్రీస్తు బోధల్ని, క్రీస్తు వాక్యాన్ని ఆచరించకుండా, క్రీస్తు మాట ప్రకారం జీవించకుండా చేస్తున్నాడు. చాలామంది దినాలు పిల్లరా, సేవకులతో సహా దేవుని వాక్యం ప్రకారం జీవించట్లా, దేవుని వాక్యాన్ని వినట్లా, నమ్మట్లా, వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళు కోరుకున్నట్లుగా వారికి ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్నే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేస్తారంట, మోసం చేస్తారు, మోసాలు కూడా చేస్తారు. చాలామంది దైవజనులు మోసపోతూ ఉన్నారు, దేవుని బిడ్డలు మోసపోతూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు బయలుదేరేట్టున్నారు. మేము చెప్పేది సత్యవాక్యం, మేము చెప్పేది నిజమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం అంటారు. అన్ని అబద్ధాలు చెబుతారు. అబద్ధం అనేటువంటిది మనకి తినటానికి తీయగా అనిపిస్తుంది. ఆకాశం సంతోషంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కానీ పిల్లరా, చివరికి తెలిసేటప్పటికి అది అబద్ధమని అంతా కోల్పోతాం, మోసపోతాం. ఇక 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఆర్థిక పరంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోతాం. అది మాత్రం కాదు, అనారోగ్య పాలైపోతారు కొంతమంది. అబద్ధపు బోధలు నమ్మటం ద్వారా, అబద్ధపు ప్రవక్తలు నమ్మటం ద్వారా, అబద్ధాలు బోధించేటువంటి సేవకులు నమ్మటం ద్వారా ఎంతోమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, నష్టం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. డబ్బు మీదే, ధనం మీదే, లోకం మీదే, ఆశల మీదే మనసు పెడతా ఉన్నారు. Matthew chapter 24 verse 23. For false Christs and false prophets will arise and perform great signs and wonders, so as to lead astray. Wow. So as to lead astray, if possible, even the elect. If possible. Wow. Even the elect. ఎలక్ట్ అయిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసం చేస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. See, I have told you beforehand. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని మీతో చెప్పినను నమ్మకుడి. అరణ్యములో ఉన్నాడని చెప్పి నమ్మొద్దు, గదిలో ఉన్నాడని చెప్పి నమ్మొద్దు. చాలామంది క్రీస్తుకు విరోధమైన బోధకులు బయలుదేరేస్తున్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాల్లో, ఆల్ కైండ్స్ ఆఫ్ caste system and religious system and also countries, all the false Christs and false prophets arise. అందరూ అన్ని దేశాల్లో కూడా, అన్ని మతాల్లో, కులాల్లో. కాబట్టి ఎవడైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని చెబితే నమ్మొద్దు అంటుంది. హల్లెలూయా. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును. దేవుని యొక్క రాకడ గురించి, చివరి దినాల గురించి, అంత్య దినాల గురించి. ప్రేమ ఎలాగ చల్లారిపోయిందంటే అక్రమం విస్తరిస్తే, అక్రమం విస్తరించిపోయింది ఈ భూమి మీద. మనుషులంతా కూడా చాలా వరకు 90-80% అక్రమస్తులు అయిపోతారు. ఏదో 2% మాత్రం మిగిలి ఉంటారు నిజమైనటువంటి దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలంట
ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి వాళ్ళు కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయారు 40 సంవత్సరాల తర్వాత. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండారు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ కూడా రాలిపోయారు కుక్కల్లాగా అరణ్యంలో. కాలేబు, యెహోషువ, మెయిన్గా యెహోషువ లీడర్ అంటండి. యెహోషువతో పాటు కాలేబు, తాతోళ్ళంతా మొత్తం రాలిపోదు. మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే. సో కాబట్టి పిల్లారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, చాలామంది దేవునికి దూరం అవుతారు, సత్యానికి దూరం అవుతారు, నిజానికి దూరం అవుతారు, అబద్ధానికి దగ్గర అవుతారు, అబద్ధ బోధకులకి అబద్ధ ప్రవక్తలకి దగ్గర అవుతారు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 1 వచ్చింది. డిట్రానమీ చాప్టర్ 13:1. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది వాక్యం, మనుషులు ఎలాగుంటారు అనేటువంటి. ఆ దినాలు ఇశ్రాయేలీలకి దేవుడు చెప్పాడు, ప్రవక్తయే గాని కలలు కనేవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలు మహత్కార్యములైనను చేసి. ప్రవక్త అంట, కలలు కనేవాడంట. చాలామంది నాకు కల వచ్చింది అని చెబుతారు. నేను కలలో చూశాను, దేవుడు నా చూపించాడు మీ గురించి అని అంటారు. కలలు కనేవాళ్ళు ఎక్కువైపోతారు ఈ దినాల్లో. అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవుతారు. ప్రవక్తే గాని కలలు కనేవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుటము రమ్మని చెప్పిన ఎడల, నీవెరగని దానిని, నీ తెలియని దానిని, అసత్యపు బోధ, అబద్ధపు బోధ, అక్రమమైన బోధ, అన్యాయంతో కూడినటువంటి దానిని అనుసరించుదాం, ఇలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెబుతారనమాట. యేసు ఇక్కడున్నాడు, అక్కడున్నాడని చెబుతూ ఉంటారు. క్రీస్తు దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడని చెబుతూ ఉంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మతాల గురించి, కులాల గురించి, గ్రంథాల గురించి చెబుతూ ఉంటారు. బైబిల్ పక్కన పెడతారు, వాక్యాన్ని ప్రక్కన పెడతారు, సత్యాన్ని ప్రక్కన పెడతారు, నిజాన్ని ప్రక్కన పెడతారు, దేవుడిని ప్రక్కన పెడతారు, యేసు క్రీస్తు బోధన ప్రక్కన పెడతారు. ఇది ఆ దినాల్లోని ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 1500 సంవత్సరాల క్రితం, 1400-1500 సంవత్సరాల లోపానికండి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, డిట్రానమీ చాప్టర్ 13 13వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 3వ వచనం చదువుతాను ఇప్పుడు. డిట్రానమీ చాప్టర్ 13:3. అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. సంభవిస్తాయి, జరుగుతాయి, ఎట్లా చెబితే అట్లా జరుగుతాయి, అయినా నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి, జీవాన్ని పక్కన పెట్టి, నీతిని పక్కన పెట్టి, పవిత్రతను, పరిశుద్ధతను పక్కన పెట్టి ఏది చెప్పినా నమ్మొద్దు. కలలుగానేవాడు చెబుతాడు, ప్రవక్తలు చెబుతారు. ఎంతోమంది ప్రవక్తలు లభిస్తారు ఈ దినాల్లో. నేనే ప్రవక్తను అంటాడు. ప్రతి ఒక్కడు మీడియా ఉందని చెప్పి ఈ దినాల్లో సోషల్ మీడియాలో ఎవరు పెడితే వాళ్ళు చెబుతున్నారు. చూడండి, వాక్యాన్ని చెబుతల్లా, అసత్యపు బోధ చెబుతూ ఉన్నారు. వాక్యం చేస్తే పర్లేదు, దేవునికి స్తోత్రం. వాక్యానికి విరోధమైన వాళ్ళు ఉన్నారు. వాక్యంలో ఉంటూ వాక్యమే చెబుతామని చెప్పి వాక్యాన్ని అక్రమంగా బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట నమ్మొద్దు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించబడతారు మీరు. నిజమైన క్రైస్తవుడు పరీక్షించబడతాడు. శ్రమల ద్వారా, కష్టముల ద్వారా, వేదన ద్వారా, దుఃఖం ద్వారా అనేకమైన శ్రమలు పొందుకొని మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పిల్లారా, ఇది బాగుందిలే, ఈజీగా ఉందిలే, సులభంగా ఉందిలే అనుకోవద్దు. ఎవడు పడితే ఆడు చెబితే తప్పుడు మార్పులకు వెళ్ళిపోయి ఆస్తులు వస్తున్నాయి, అంతస్తులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, బిల్డింగ్లు వస్తున్నాయి అని చెప్పి తప్పుడు బోధనలోకి వెళ్ళొద్దు. తప్పుడు స్థలాల్లోకి, తప్పుడు మనుషుల ద్వారా మీరు బోధించబడద్దు. అబద్ధాలు చెబుతారు వాళ్ళు. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. తప్పుడుగా చెబుతారు, దీనిని ఒప్పుకోవద్దు అంటున్నాడు దేవుడు. అదేనే చెప్పాడు మనిషి. యేసు ప్రభు కూడా అదే చెబుతా ఉన్నాడు. రాబోయే దినాల్లో కూడా ఇలాగుంటారు మనుషులని, చివరి దినాలు, అంత్య దినాలు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు, పరీక్షించుచూ ఉన్నాడు అని ఉంది. టు నో వెదర్ you love the Lord your God with all your heart and with all your soul.
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుణ్ణే హత్తుకోవాలి పిల్లరా, దేవుణ్ణే సేవించాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట ప్రకారంగానే జీవించాలి. అదే మోషేతో అదేనో సెలవిచ్చినటువంటి. నేటికి కూడా దేవుడు ఇశ్రాయేలీల్ని ఇదే చెబుతూ ఖండిస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ దినం కూడా క్రైస్తవ సంఘాల్లో దేవుని యొక్క బిడ్డల మధ్యలోనికి దేవుని వాక్యాన్ని దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం, 5వ వచనం చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 13:5 నౌ. 5వ అధ్యాయము 13వ అధ్యాయం 5వ వచనం ద్వితీయోపదేశ కాండం. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలల కనువానికేమి మరణశిక్ష విధించవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలెను. దేవుని మార్గములో తొలగిస్తారు వాళ్ళు, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు, మోసపు ప్రవక్తలు, కలలుగానే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా ఇష్టమైనట్లుగా వాళ్ళు పోగు చేసుకోవటానికి డబ్బుని, ధనాన్ని, సులభమైన మార్గాలు చెబుతారు పిల్లలు. మీకు పర్లేదు ఇలా చేసేసేయండి అని అంటారు. ఇరుకైనటువంటి ద్వారం గుండా ప్రవేశించుడి అని చెప్పాడు యేసుప్రభు వారు. విశాలమైనటువంటి మార్గము అది మరణానికి నడిపిస్తుంది అని అన్నాడు. ఇది జీవానికి నడిపిస్తుంది. ఏది? ఇరుకైన మార్గం. ఇరుకుగా ఉందా, కష్టంగా ఉందా, బాధగా ఉందా వాక్యం పాటించటానికి, వాక్య ప్రకారం జీవించడానికి? అయినా చేయండి. ఆ కలలుగానే ఓడు చెప్పింది, అబద్ధ ప్రవక్తలు చెప్పింది నమ్మొద్దు. నమ్మేరనుకో, మీరు దాని ప్రకారం చేశారనుకో, మీరు నష్టపోతారు, పాడైపోతారు. అలాంటి వారిని దూరం చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ వచనం ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 6వ వచనం. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. నిన్ను ప్రేరేపిస్తే ఎవరైనా కానీ, ఈ భూమి మీద ఎక్కడున్నా కానీ, ప్రపంచం అంతట్లో 200 పైగా ఉన్న దేశాల్లో, ఏ రాష్ట్రంలో ఉండా, ఏ ప్రాంతంలో ఉండా, నువ్వు ఎక్కడుండా, నీ బంధువుల్లో, స్నేహితుల్లో, రక్త సంబంధుల్లో, తల్లిదండ్రులు కావచ్చు, కుమార్తె, కుమారుడు, స్నేహితులు, ఎవరైనా కావచ్చు, నిన్ను ప్రేరేపిస్తే జాగ్రత్త. నువ్వు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేయకూడదు, వారి మాటకు సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు అని చెబుతా ఉంది దేవుని వాక్యం. తప్పుడు మార్గంలోకి వెళ్ళొద్దు, అబద్ధపు బోధంలోనికి వెళ్ళొద్దు, అక్రమమైన అన్యాయమైనటువంటి మార్గంలోకి నువ్వు వెళ్ళొద్దు. దేవుని మార్గంలోనే నిలబడి ఉండండి, ఇరుకు మార్గంలోనే ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సన్మార్గంలో ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవిస్తావు, నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలిగిద్ది. నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లిలాగుంటుంది, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగుంటారు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం దీవించబడుతుంది దేవుని మార్గంలో ఉంటుంది. వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యకముగా వారిని చంపవలెను, అలాంటి వారిని ఉండనియొద్దు అని ఉంది. అప్పట్లో కఠినంగా చెప్పాడు అనుకోండి. ఇప్పుడు అంత చట్టాలు వచ్చినాయి కదా. అయితే క్రైస్తవుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో మనం ఏం చేయాలంటే వాటిని దూరం చేసేసి, వాటిని చంపేసేసేయాలి. అంటే మనుషులను చంపటం కాదు, ఆ చెడుని చంపేసేసేయాలి.
అదే బైబిల్. విసర్జించండి, చంపివేయండి అని ఉంది చూడండి. చెడుని, అపవిత్రతను, అక్రమాన్ని, అన్యాయాన్ని, మోసాన్ని, దగాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అసూయను, ద్వేషాన్ని, దోషంని, ఇట్లాంటివి ఉండి చూడండి. దేవుని ప్రేమకు విరోధమైనటువంటి పరిశుద్ధతకు, నీతికి, పవిత్రతకు, న్యాయానికి విరోధమైనవన్నీ చంపేసేసేయాలి. అంటే నీలో నుండి దూరం చేసేసుకోవాలి. చంపేయటం అంటే అంతే, మనుషులు చంపటం కాదు. అప్పుడు చట్టం ఉంది కాబట్టి అట్లాగా మోషేకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు న్యాయస్థానాలు ఉండేవి, మనకి కోర్టులు ఉండేవి. అలాంటి చేసిన వాళ్ళకి శిక్షలు పడతా ఉండేవి. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా, కాన్స్టిట్యూషన్ అంతా కూడా బైబిల్లో నుండి వచ్చింది. పిల్లరా, ఎవరికి అన్యాయం చేయకూడదు, మోసాలు చేయకూడదు, దగా చేయకూడదు, దేవుని ఆజ్ఞ మేరకూడదు. మనుషుల పట్ల మనుషుడు ఒకరినొకడు ప్రేమించుకోవాలని ఉంది, ద్వేషించుకోవద్దు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించమని ఉంది. దానికి విరోధమైనది అంతా కూడా, మనుషులకు విరోధమైన దాన్ని చేసే ప్రతి ఒక్కదానికి శిక్ష ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలైనగా ఐగుప్తు దేశములో నుండి, దాస్యగృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. నిన్ను తొలగించేసేయాలి. అసలు ఐగుప్తు దేశం నుండి విడిపించింది దేవుడు, నడిపించింది దేవుడు, పోషించింది దేవుడు. ఆయన మార్గంలో ఉండకుండా, ఆయన చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే ఎట్లాగా అని చెప్పి ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, దోషాన్ని పరిహరించేసేయాలని అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు. అది ఇశ్రాయేలీయుల మధ్యలో చట్టం. అది ఆ దేశంలో చట్టం ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఉంది. ఇష్మాయేలీయుల యొక్క కంట్రీస్లో, లేకపోతే ముస్లిం కంట్రీస్లో ఉన్నాయి కొన్ని. ఇజ్రాయేలీలో కొన్నిటిని క్రమ పద్ధతిలో ఇంకా ఆచరిస్తూనే ఉన్నారు. వాళ్ళ చట్టాలు వేరు, మన చట్టాలు వేరు. సో చట్టం అనేటువంటిది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. నీవు ఇతర విషయాలలోనికి వెళ్ళకూడదు, తప్పుడు బోధలోనికి వెళ్ళకూడదు, తప్పుడు సిద్ధాంతంలోనికి వెళ్ళకూడదు, అసత్యములోనికి, అబద్ధములోనికి నడిపించబడకూడదు. అది ప్రాముఖ్యం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇంకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, పనికి మాలిన మనుషులు ఉంటారు ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటిలో, ప్రతి సంఘంలో, ప్రతి సమాజంలో ఉంటారు. పిల్లలు పనికి మాలిన వాళ్ళు, పనికి మాలినటువంటి మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుదము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారించవలెను. ఇది ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. పిల్లారా, ఏ దేశానికైనా వర్తిస్తాయి. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. దేవుని బిడ్డలు ఇతర తప్పుడు బోధల్లోనికి వెళ్ళకూడదని చెబుతా ఉంది, అబద్ధపు బోధల్లోనికి వెళ్ళకూడదని చెబుతా ఉంది, అక్రమము అన్యాయంలోకి వెళ్ళొద్దని చెబుతా ఉంది, అవినీతిలోకి వెళ్ళొద్దని చెబుతా ఉంది. దేవునిలోనే ఉండాలి, దేవుని మార్గంలోనే ఉండాలి. దీని అర్థం అంతా కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 13:15. ఆ పుర నివాసులను అవశ్యకముగా కత్తివాత సంహరించి దానిలో నుండి సమస్తమును, దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును, దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయ్యి ఉండును. దీని అర్థం ఏంటంటే పిల్లారా, చెడు అనేది సమాజంలో, సంఘంలో, కుటుంబంలో, జీవితంలో, హృదయంలో ఉండకూడదు అని అర్థం. చెడు కానీ, అన్యాయం కానీ, అక్రమము కానీ, తప్పుడు బోధలు కానీ, అబద్ధపు బోధలు కానీ సమాజంలో, సంఘంలో, జీవితంలో ఉంటే పాడైపోతాయి. అవన్నీ అవి పాడుగాక ముందే, మీరు పాడుగాక ముందే అవి పాడు చేసేసేయాలి, అవి దూరం చేసేయాలి, అవి తొలగించేసుకోవాలి. మీ జీవితంలోని, మీ కుటుంబాల్లో, మీ హృదయంలో నుండి దేని యందు ప్రీతి ఉండొద్దు. మీకు
చెడు దాని మీద, అబద్ధపు దాని మీద, మోసపు దాని మీద, అక్రమైన దాని ఇశ్రాయేలీలకు దేవుడు ఆ దినం ఆజ్ఞాపించిన స్ట్రిక్ట్గా క్రమబద్ధంగా ఆజ్ఞాపించాడు. 17వ వచనం 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 13వ అధ్యాయం 17వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయునట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెడు దానిని ఉంచుకొనకూడదు, అబద్ధమైన దానిని ఉంచుకొనకూడదు, అక్రమమైన దాన్ని ఉంచుకొనకూడదు, అన్యాయమైన దానిని ఉంచుకొనకూడదు, మోసపు దానిని ఉంచుకొనకూడదు, ఇతరులను బాధ పెట్టేది, లేకపోతే తప్పుడుగా ప్రవర్తించేది ఏది కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. నీ పొలంలో ఉంచుకోకూడదు, నీ ఇంటిలో ఉంచుకోకూడదు, నీ హృదయంలో ఉంచుకోకూడదు. అది నీకు నష్టం చేసిద్ది, నిన్ను పాడు చేసిద్ది, నీ కుటుంబ వ్యవస్థనే దెబ్బతీసిద్ది, నీ ఇంటిలోనికి దూరిద్ది, నీ ఇల్లంతా పాడు చేసిద్ది, అపవిత్రం చేసిద్ది. నీ హృదయంలోనికి దూరిద్ది, నీ హృదయం అంతా అపవిత్రం చేసేసింది, నీ జీవితం అంతా పాడు చేసింది. నీ పిల్లల జీవితంలోనికి కుటుంబాల్లోనికి దూరతాడు అబద్ధికుడు. అబద్ధం అనేటువంటిది, దాని ప్రభావం, దాని మాయ, దాని మోసం, దాని దగ, ఈ చెడ్డవన్నీ కూడా పిల్లరా, ఈ చెడు బోధలు, దుర్బోధలు, దొంగ బోధలు, అబద్ధపు బోధలు అన్నీ కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అస్తావ్యస్తం చేసి పాడు చేస్తాయి. కాబట్టి దానిని సంహరించేసేయి. నీ యొద్ద ఉంచుకొనకూడదు దేనిని కూడా అని అంటున్నాడు దేవుడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. జోవేల్ చాప్టర్ 2 verse 1. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురు. అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుతారు. ఈ రాకడ గురించి ప్రవచనాలు యేసు ప్రభు రాక ముందే ప్రకటించబడి పిల్లరా 1400 సంవత్సరాల నుండి ప్రకటించబడతానే ఉంది. యేసు ప్రభు జన్మను గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని, ఆయన అవరోహణాన్ని, ప్రైజ్ ద లార్డ్, అన్ని వాక్యములు ప్రకటించబడినటువంటివి మనం చదువుతున్నాం, వింటా ఉన్నాం పిల్లరా. 2వ వచనం చెబుతా ఉంది, ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచు ఉన్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము, ఇంతకు మునుపు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. అలాంటివి పుట్టలేదంటే ఇక పుట్టవంట. దేవుని రాకడ సమయంలో, యేసు ప్రభు రాకడ సమయంలో ఇవన్నీ ఉంటాయని ముందే ప్రవచించబడింది. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం మనం సెలవిస్తూ ఉంది. మీరు చదవండి, 24వ అధ్యాయం మొత్తం చదవండి. ఈ రాకడ సమయంలో, చివరి దినాల్లో, అంత్య దినాల్లో అక్రమం విస్తరించి తిప్పులారు, అన్యాయం విస్తరిస్తుంది, మోసము, దగ, అబద్ధము, విచ్చలవిడితనము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, శరీరానుసారులు ఎక్కువగా లెగుస్తారు. సంఘాల్లో, సేవకుల మధ్యలో శరీరం పనిచేస్తుంది, ఎక్కువ లోకం పనిచేస్తుంది, చీకటి పనిచేస్తుంది, ధనాశ పనిచేస్తుంది, అక్రమమైనటువంటి ధనాశ. చూసారా? ఓకే యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం మనం చదువుతున్నాం ఇప్పుడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, వాటి ముందర అగ్ని మండుచు ఉన్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనం వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. భయము చేత భూమి కంపించుచు ఉన్నది, ఆకాశము తత్తరిల్లుచు ఉన్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచు ఉన్నది, నక్షత్రములకు కాంతి తప్పుచు ఉన్నది. యెహోవా తన సైన్యమును
నడిపించుచు ఉరుముల వలె గర్జించుచు ఉన్నాడు. ఆయన దండు బహు గొప్పదైనదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము కలది. యెహోవా దినము బహు భయంకరమైనది, దానికి తాళగలవాడెవడు? యెహోవా దినాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ దినాలు ఇశ్రాయేల్ మధ్యలో కావచ్చు, రాబోయే రాకడ కావచ్చు పిల్లారా. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు కూడా మనకు పోలికలు కనబడతాయి. సూర్య చంద్ర నక్షత్రాల్లో జరిగే మార్పుల గురించి, ఈ భూమి మీద జరిగే మార్పుల గురించి, ప్రజల మధ్యలో, రాజ్యాల మధ్యలో జరిగే మార్పుల గురించి అద్భుతంగా ప్రకటిస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం. ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని దగ్గరికి రండి, మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. మనుషులు మోసం చేస్తారు, మాయ చేస్తారు, దగా చేస్తారు, అన్యాయం చేస్తారు, దోచుకుంటారు, అపవిత్రం చేస్తారు, పాడు చేస్తారు, నిన్నంతా సర్వనాశనం చేస్తారు, మొత్తం సున్నా చుడతారు నిన్ను, నీ కోట్ల రూపాయలన్నీ పాడు చేసేస్తారు. ఒక అతను యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి మీకు ఉన్నాయన్నీ అమ్మేసి మా దగ్గరికి తీసుకురండి అని చెప్పి దోసేసుకున్నారు. ఆ మధ్య కాలంలో 30 సంవత్సరాల క్రితం విన్నాను నేను ఒక సంస్థను గురించి. ఇప్పుడు లేదనుకండి, అది ఎక్కువగా ఎక్కడైనా ఉంటే మోసగాడు ప్రతి స్థలంలో ఎక్కడో చోట పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాడు స్థావరాలు అవి సరిగా లేకపోతే స్థావరాన్ని ఎత్తేస్తాడు, ఇంకో చోట కాచుకుంటాడు. కంటి మోసగాళ్ళు, అబద్ధికులు, అన్యాయస్తులు ఎక్కువైపోయారు పిల్లలు. జాగ్రత్త. ఇవన్నీ ఏం చెబుతున్నాయి అంటే అన్యాయాన్ని, మోసాన్ని, మాయను నమ్మొద్దని చెబుతుంది. అంతే. అది ఏదైనా కావచ్చు, దాని దగ్గరికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. 13వ వచనం చదువుతాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలు చింపుకుంటున్నారా? హృదయాలు చింపుకండి. దేవుని తట్టు తిరగండి. మోసం తట్టు తిరగొద్దు, మాయ తట్టు తిరగొద్దు, అబద్ధం తట్టు తిరగొద్దు, అన్యాయం తట్టు తిరగొద్దు. వారి దగ్గరికి వెళ్ళొద్దు, సమీపించొద్దు. దూరంగా ఉండండి వాళ్ళకి, వారిని దూరంగా ఉంచండి. నిన్ను పాడు చేసేది అంతా దూరం చేసేయండి, దాన్ని చంపివేసేసేయండి, దాన్ని దూరం చేసేయండి. వస్త్రాలు కాదు చింపుకోవాల్సింది. చాలామంది వస్త్రాలు చింపుకుంటూ ఉన్నారు, ఆచారాలు పాటిస్తూ ఉన్నారు, సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు. కొంతమంది అటోక అడుగు ఇటోక అడుగు చేస్తారు. ఆ పండుగలు ఈ పండుగలన్నీ కలిపి చేస్తారు. అసలు పండుగలే చేయాల్సిన అవసరం లేదండి, ప్రభువుని ఆరాధించాలి. ఏ పండుగ చేయాల్సిన అవసరం లేదు, ప్రభువుని ఆరాధించాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చి సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ప్రైజ్ ది లార్డ్. ఇదే ప్రకటన గ్రంథంలో కూడా చెబుతా ఉంది 21-22 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి రాకడ గురించి. పిల్లారా, చివరి దినాలు, అంత్య దినాలు మన మధ్యలో ప్రకటించబడతా ఉన్నాయి. జాగ్రత్త. మోసగాళ్ళు, అబద్ధికులు మిమ్మల్ని పాడు చేయకముందే, దేవునికి దూరం చేయకముందే, సత్యానికి దూరం చేయకముందే కళ్ళు తెరవండి, హృదయాన్ని తెరవండి, మనోనేత్రను తెరవండి. యుగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడితను కలుగు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. దేవునికి భయపడండి, దేవుని మార్గంలో ఉండండి, శుభ్రంగా ఉండండి. మీ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి, మీ మనసు పవిత్రంగా ఉంచుకోండి, మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి,
నూతన పరుచుకండి, దేవుని తట్టు తిరగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ప్రతిరోజు దేవుడు లేపినప్పుడు ఎప్పుడైనా కానీ 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, రాత్రి అది 3 కావచ్చు, లెగవండి, ప్రార్థన చేయండి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవునితో గడపండి. శోధనలో ప్రవేశించరు మీరు, లేకపోతే శోధనలోకి వెళ్ళిపోతారు. మనుషుల తట్టు తిరుగుతారు, మాయ తట్టు తిరుగుతారు, మోసం ఆకర్షించబడతారు, అబద్ధానికి ఎక్కువ ఆకర్షించబడతారు. సత్యం అనేది కొంచెం లేటుగా తెలిసిద్ది, అబద్ధం అనేది తొందరగా ఆకర్షిస్తుంది. సత్యం కొంచెం లేటుగా ఆకర్షించింది, కానీ సత్యాన్ని నమ్మిన వాడు ధన్యుడులారా. నీతిలో ఉన్నవాడు ధన్యుడు, న్యాయాన్ని ఎవడైతే అనుసరిస్తాడో వాడు ధన్యుడు. అన్యాయం, అక్రమం, మోసము, దగ ఇవన్నీ కూడా అవి భయంకరమైన క్రూరమైన రాక్షసత్వం కలిగినటువంటి. నేను చంపేస్తాను, నేను నాశనం చేస్తే, నేను పాడు చేస్తే నీ కుటుంబ జీవితాన్ని, నీ పిల్ల తరాలు శాపం ఉంటుంది నీ జీవితం మీద. జాగ్రత్త. శాపము పాపం విరిచివేయబడాలంటే యేసు ప్రభు తట్టు తిరగాలి, హృదయాన్ని చించుకొని ప్రభు దగ్గరికి హృదయాంతరంగములో ఉన్న ప్రభువుని ఆరాధించాలి. పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. మీ హృదయంలో, మీ అంతరంగంలో మనసు లేదని అపవిత్రత ఉందా, అక్రమం ఉందా, అన్యాయం ఉందా, ఇదేనో మోసం ఉందా, దగా ఉందా అని అనిపిస్తూ ఉందా? పాపం, క్రోధం, కక్షలు, భేదాలు, అసూయ, ద్వేషం, అల్లరి, మత్తతులు, ఇంకా నానా రకాల కులం చెప్పుకొని బ్రతుకుతారు చాలామంది సేవకులు. కుల సంఘాలకు వెళ్తారు విశ్వాసులు, కుల పిచ్చి కలిగిన వాళ్ళు. కులం అంటారు, 2, 3 అంట. ఇంకా చివరిలో ఒక తోక పెట్టుకుంటారు. నానా రకాల ఇవన్నీ కూడా అబద్ధ ప్రవక్తలు, మోసపు బోధలు, తప్పుడు బోధలు, నీచమైన అక్రమమైనటువంటి పిల్లలు. జాగ్రత్త. దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. అబద్ధికులైనటువంటి మోసగాళ్ళని కులపిచ్చి కలిగిన వాడి దగ్గరికి వెళ్ళొద్దు. మీరు నాశనం అయిపోతారు, వాడు నాశనం అయిపోతాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, గొప్ప సేవకుడిగా పేరుండొచ్చు, అన్నీ జరుగుతాయి అంట, వాడు చెప్పిన అన్నీ జరుగుతాయి అంట. వాక్యం చెబుతుంది, నేను కాదు. ఈ వాక్యాలు మనకు క్షుణ్ణంగా పరిశీలించండి, మీరు చదవండి. ఈ దినాలు మనం చంపాల్సింది మనిషి, మనకు హక్కు లేదు ఇప్పుడు. అప్పుడైనా ఇశ్రాయేలీ చట్టం అది, ఇశ్రాయేలీల యొక్క న్యాయం అది. మన దేశ చట్టాలు, మన దేశ కోర్టులు ఎలాగైతే ఉన్నాయో అలాగని ఇశ్రాయేలీల మధ్యలో చట్టం అది. అయితే పిల్లారా, అపోస్తలుడు పౌలు గారు చెబుతాడు, కొలస్సీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, గలతీ పత్రిక కానీ మీరు చదివితే ఆ పత్రికల్లో ఏముంటుందంటే, అన్యాయం, అక్రమం, మోసాన్ని, దగాను చంపివేయండి. మీలో మీ లోపల ఏది కూడా ఉంచుకోవద్దు. ద్వేషాన్ని చంపివేయండి, కోపాన్ని, క్రోధాన్ని చంపివేయండి. మీకు విరోధమైన శక్తులు ఏవైనా ఉంటే మీ సహోదరికి, సహోదరుడికి, తల్లికి, తండ్రికి, అక్కకు, చెల్లికి, అన్నదమ్ములకి, స్నేహితునికి, సన్నిహితులకి, ఇరుగు పొరుగు వారికి ఏదైనా విరోధంగా నీలో ఉంటే దాన్ని చంపివేయండి, దాన్ని సర్వనాశనం చేయండి. మీ లోపల తొలగించకండి. మీ హృదయంలో నుండి, మీ జీవితంలో నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు తట్టు తిరగండి, ప్రభు దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, అద్భుతాలు చేస్తాడు. అదే చెబుతూ ఉంది వాక్యం అంతా. యోవేలు గ్రంథం మొత్తం 2వ అధ్యాయం అంతా అదే చెబుతూ ఉంది. పిల్లలు, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం ప్రభు పశ్చాత్తాపడటానికి కృపనిచ్చావు నాయన, సమయాన్ని ఇచ్చావు, దినాన్ని ఇచ్చావు. మమ్మల్ని శుద్ధి చేసుకోవటానికి, పవిత్రపరచుకోవటానికి మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. నీవు కాచిన రక్తం ద్వారా మా ప్రతి పాపము నుండి మమ్మల్ని కడుగుతా ఉన్నా, పవిత్రపరుస్తున్నా, రక్షణ దయచేస్తూ ఉన్నా. రక్షణతో నింపండి నాయన, రక్షించండి ప్రభు. నీ బిడ్డలకి రక్షణ దయచేయండి. అసత్యము, అబద్ధము, మోసము, దగా నుండి విడిపించండి, మాయ నుండి విడిపించండి, అక్రమము నుండి విడిపించండి, అన్యాయము నుండి విడిపించండి నాయన. అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు అని అంటున్నావు ప్రభా. ఈ నామూల మీ అద్భుతాలు చేసాం, దెయ్యాలు ఎలగొట్టాం, గొప్ప కార్యాలు చేసాం, ఎన్నో చేసాం కదంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నావు ప్రభా. అవును తండ్రి, అక్రమం చేయవారు యొద్దకు రాలేరు ప్రభా. మేము అక్రమం నుండి విడిపించబడాలి నాయన. ఈ లోకములను అక్రమం అంతటి నుండి ప్రజలు విడిపించండి. అక్రమస్తులు, అన్యాయస్తులు, మోసపు, అబద్ధపు బోధలు చేసే, తప్పుడుగా నడిపించే ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురుగాక, మారుమనసు పొందుదురుగాక,
పశ్చాత్తాపడుదురు గాక, విడుదల స్వస్థత పొందుదురు గాక. ఇప్పుడే ప్రతి వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితాల్లో విడుదల కలుగును గాక. కుటుంబాలుగా కట్టబడును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నా. ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీ వందనాలు చెల్లిస్తూ, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించండి. మా రాష్ట్రాలు ప్రభా, రాష్ట్ర నాయకులు ప్రభా, దేశ నాయకులు నాయన, ప్రధానమంత్రి, రాష్ట్రపతి గారి దగ్గర నుండి చిన్న గల్లీ లీడర్ వరకు అందరూ దీవించబడుదురుగా. అధికారులు అందరూ దీవించబడుతురుగా. అయ్యా, సంఘ నాయకులు, సేవకులు, విశ్వాసులు దీవించబడుదురుగా, విడుదల పొందుదురుగాక, ఆరోగ్యవంతులుగా ఉందురుగాక, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక, అగ్ని అభిషేకము నడిపించునుగాక, అక్రమమైన వక్రమైన బోధలన్నిటి నుండి విడుదల పొందుదురుగాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తుంది. యేసై శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసై కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభు రాకడ వరకు తోడేవి నడిపించిన. క్రైస్తలాడు అందరూ ప్రభు పేరిట వృద్ధి కొరకు వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబానికి సమృద్ధిగా నడిపించిన. మే గాడ్ బ్లెస్ యూ everyone abundantly richly in Jesus Christ. See you again in soon. Until then, take care. God bless you. Have a good day and have a good time. Praise the Lord.